మొత్తం మీద ఏదైతే అనుకున్నారో అది పూర్తి చేసుకోగలిగారు రేవంత్ రెడ్డి. తన ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అని బీసీ రిజర్వేషన్లు ఏమైనా తేలిందంటే ఇంకో 4 రోజులు. అది తేలేది కాదు. ఇప్పుడు ఈ లోపుగా ఆల్రెడీ మధ్యప్రదేశ్కి సంబంధించి రిజర్వేషన్లు పెంచిన దాని మీద సుప్రీంకోర్టులో ఆల్రెడీ ఆదోపాదాలు జరుగుతున్నాయి. అది పూర్తయితే వాళ్ళు తీర్పిచ్చేస్తారు. ఆ తర్వాతనే హైకోర్టు తీర్పు అయిన ఉంటుంది. ఆల్రెడీ అంతకుముందు ఉన్న లెక్కే క్లియరు, 50% దాటకూడదు అన్నటువంటిది. అదేమంటే ఈశాన్య రాష్ట్రాలు ఉందంటే ఈశాన్య రాష్ట్రాలు గిరిజన ప్రాంతాలు సెక్షన్ 6 కింద ఉండేటటువంటిది, రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికారం కింద. వాటికి సంబంధించిన దాన్ని దీంతో ముడిపెట్టుకోకూడదు. తమిళనాడులో ఉందంటే తమిళనాడులో ఒకప్పుడు రాజ్యాంగ సవరణ చేసింది ఇందిరాగాంధీ, దాన్ని కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు రివ్యూ చేస్తుంది. కాబట్టి అది కుదరదని చెప్పేసింది. ఇప్పుడు మరి ఏం చేస్తారు? ఇప్పుడు ఏంటంటే ఈ లోపుగా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినట్టు అయింది, దాని మీద స్టే ఇవ్వడం అయిపోయింది. తద్వారా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోవాలి, తన మీద ఒత్తిడి లేకుండా ఉండాలి. ఈలోపు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ జరిగిపోవాలా. అందులో తను తెలుగుదేశంతో ప్లాన్ చేసుకున్నది, ఎంఐఎంతో ప్లాన్ చేసుకున్నది గెలవాలి అన్నటువంటి ప్లాన్ ఏదైతే ఉందో ఆ స్కెచ్ సక్సెస్ అయినట్టు.